ఇప్పుడు ఈ అమ్మాయి కొన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. సో ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఈ కేసు విషయంలో? కోర్టులో కేసు ఏంటంటే పోక్సో అంటే ఏంటంటే 18 ఏళ్ల కన్నా ముందు వయసులో ఇతను నా మీద అఘాయిత్యం చేశాడు. సో ఈవిడ కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే 18 ఏళ్ల కన్నా ముందు వయసులో ఎక్కడ కలిశారు, ఏ లాడ్జ్లో కలిశారు, ఏ టైంలో ఎలా చేశారు, ఏం జరిగింది అనే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఆవిడ చూపించుకోవాలి. సో ఆవిడ చూపించుకోవాలి. ఓకే. ఈ కేసులో ఆ ప్రూఫ్స్ ఏవి మనకు సంబంధం లేదు. మనకి ఆ పోక్సో కేసుతో నేను మాట్లాడను. అవి ఆవిడ చూపించుకోవాల్సిన ప్రూఫ్స్ కోర్టులో. బట్ నేను మీకు చూపించే ప్రూఫ్స్ ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మాట్లాడిన వాటి గురించిన ప్రూఫ్స్. ఆవిడ ఇంటర్వ్యూర్ చాలా క్లియర్ కట్గా అడగడం జరిగింది. మీ అమ్మ నాన్న ఎలా ఒప్పుకున్నారు, మీరు అండర్ ఏజ్డ్ కదా, డీ జోడీ టైంలో మీరు అండర్ ఏజ్డ్ కదా అని అడిగారు. దానికి సంబంధించిన ప్రూఫ్. అండ్ అలాగే జానీ మాస్టర్ నన్ను ఓన్లీ హెరాస్ చేశాడు అని చెప్తే అది హెరాస్మెంట్ కాదు, ఈవిడికి వీళ్ళిద్దరి మధ్య లవ్ సంబంధం ఉంది అని చెప్పే ప్రూఫ్. అలాగే నన్ను 4 ఏళ్ల తర్వాత ఎందుకు అడుగుతున్నారు, మీరు ఇది హేమ కమిటీని అడగచ్చు కదా. కాదు, 4 ఏళ్ల తర్వాత మీరు ఎందుకు వచ్చి చెప్తున్నారంటే మీరు ఈ విషయం హేమ కమిటీని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు అని అరగంటగా సమాధానం చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పుడు జానీ మాస్టర్ పోక్సో కేసులో బెయిల్ అంటే అంత ఈజీగా రాదు. సో దాంట్లో ఆయనకి 2 సార్లు బెయిల్ వచ్చింది, ఒకసారిగా. ఫస్ట్ టైం ఇంటరిమ్ బెయిల్, తర్వాత ఫుల్ బెయిల్ 4 రోజులకు వచ్చింది ఆయనకి. 4 రోజుల మధ్యలోనే ఒక బెయిల్ వచ్చేసింది ఆయనకి. కానీ ఆయన హీ చూజ్ నాట్ టు గో. నాకు ఒక ఇంటరిమ్ బెయిల్ వద్దు, నాకు కంప్లీట్ బెయిల్ లేదు. ఆయన రావాలనుకుంటే అప్పుడే వచ్చి ఉండొచ్చు, ఆయన చేతిలో అవకాశం ఉండింది. ఈ ఇంటరిమ్ బెయిల్ వచ్చి డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్కడో జరిగింది, ఇది వచ్చి హైకోర్టులో జరిగింది. సో ఇద్దరు న్యాయవాదులు కూడా బెయిల్ అంత ఈజీగా ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నారంటే కేసులో పసలేదనే వాళ్ళకి అనిపించింది. ఎందుకంటే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఇప్పుడు ఈవిడ దగ్గర ఏవైతే సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అంటుందో అవన్నీ కూడా ఖచ్చితంగా జడ్జి ముందు చూపిస్తారు కదా. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత కొత్తగా వచ్చిన సాక్ష్యాలు ఏం లేవు కదా. కేసు పెట్టిన రోజున లేకపోతే పెట్టిన 10 రోజులకో 15 రోజులకో కోర్టుకి వెళ్ళినప్పుడు సంగతి కదా. కోర్టుకి వెళ్ళింది కూడా అప్పుడు 4 రోజులు, ఆ మధ్యలో ఎప్పుడో వెళ్ళారు. పెట్టిన ఒక 15-20 రోజులకో ఎప్పుడు వెళ్ళినట్టున్నారు. మరి అప్పట్లో కొత్త సాక్ష్యాలు ఏమి వచ్చేవి కదా. ఇది కూడా చూపించాల్సింది ఎప్పుడు 4-5 ఏళ్ళ క్రితం సాక్ష్యాలు చూపించాలి కదా, అప్పుడు జరిగింది అన్నప్పుడు, పోక్సో అన్నప్పుడు. సో ఆవిడ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఆవిడ చూపించి ఉంటుంది కదా జడ్జికి. నిజంగానే అలాంటివి జరిగింది అనుకుని ఉంటే జడ్జి ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేవాళ్ళు కదా, నిరాకరించేవాళ్ళు. అది కూడా పోక్సో కాబట్టి సంవత్సరాలు పడతాయి కొన్నిసార్లు పోక్సోలో రావడానికి. ఎందుకు మన డిఏవి పబ్లిక్ స్కూల్ కేసు ఉంది కదా. కానీ జడ్జి ఇరుపక్షాల సాక్ష్యాలు పరిశీలించారు. వీళ్ళు పెట్టిన సాక్ష్యాలు వీళ్ళు పెట్టిన సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత వాళ్ళు బెయిల్ ఇస్తున్నాం అని ఒక మాట రాయాలి. ఆ జడ్జిమెంట్లో చాలా క్లియర్ కట్గా ఎందుకు బెయిల్ ఇస్తున్నాం అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. సో సదరు ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఎవరో కొంతమంది ఏమంటారంటే ఆయనకి పాష్ కమిటీ వాళ్ళు నిర్ధారించారు కదా, పాష్ కమిటీ సక్సెస్ ఉంది కదా అంటే ఆయన చేసినట్టే. పాష్ కమిటీ చెప్పింది కదా అంతే ఆయన చేసినట్టే. పాష్ కమిటీ చెప్పింది ఏంటి, వర్క్ ప్లేస్లో ఆయన వచ్చి తిట్టాడు అనేది మేము ధృవీకరించుకున్నాం. పుష్ప సెట్స్లో ఆయన వచ్చి గట్టిగా ఏదో అరిచాడు. ఇంతకుముందు ఏదో నడుస్తుండే పుష్ప షెట్లో కొన్ని అది నిజమో కాదో తెలియదు కానీ ఇబ్బంది పెట్టాడు, ఇలాంటివి కూడా చేశాడు, కొన్ని డైరెక్ట్గానే మాట్లాడుండే. అవన్నీ వాళ్ళు అదే నేను అడిగాను, సెక్షువల్ హెరాస్మెంటా నార్మల్ హెరాస్మెంట్ అంటే నార్మల్. అది కూడా కొట్టాడా అంటే లేదు, ఓన్లీ తిట్టిన దానికి సంబంధించిన సాక్ష్యాలే. సో కాబట్టి అదే వాళ్ళు పొందుపరిచారు. ఆ రిపోర్ట్ కూడా బయటపెట్టలేదు. సో జడ్జిమెంట్ అనేది ఓపెన్గా ఇక్కడ బయటకు వచ్చింది, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సో ఇది హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, పాష్ జడ్జిమెంట్ కాదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే పాష్ కమిటీ ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ఆయనకి ప్రెసిడెంట్షిప్ తీసేశారు. తర్వాత ఆయన ప్రెసిడెంట్ ఎన్నికలు చెల్లవు అని చెప్పి కోర్టులో కేసు వేసినప్పుడు దాన్ని కోర్టు కొట్టేస్తే అది పాష్ కమిటీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ట్వీట్ ఏదో పెట్టినప్పుడు అప్పుడు జనాలకు కొంత డౌట్ వచ్చింది, ఎందుకు వీళ్ళు ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళకి ఆల్రెడీ ఏదైనా కచ్చగట్టి జానీ మాస్టర్ ఇట్లా తీసేయాలనేది ఉండిందా, ఇది బయాస్డ్ జడ్జిమెంటా అనడానికి అక్కడ పాష్ కమిటీలో ఉన్న జడ్జిలే ఏకంగా ఈ సెలబ్రేషన్కి తెర తీయడం అనేది కొంత చర్చనీయాంశమైంది. సో అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఆల్రెడీ కొంత బయాస్డ్గా ఉండి ఇట్లాంటి జడ్జిమెంట్ ఇచ్చారా అని. సరే వాట్ ఎవర్, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, పాష్ కమిటీ ఏముంది, లోపల మీ ఆఫీస్లో 4 కూర్చొని ఒక కమిటీ వేసుకొని చేసేయచ్చు.
ఇక ట్రూగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో అసలు మెయిన్ పాయింట్ ఏమని సార్? అదే చూపిస్తుంది. ఇది చాలా ఇచ్చారు. సీనియర్ కౌన్సిల్ ఎవరు, జూనియర్ కౌన్సిల్ ఎవరు, ఎవరు ఈవిడ తరపు నుంచి వాదించారు, ఎవరు ఆయన తరపు నుంచి వాదించారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నారు, ఈవిడ తరపు నుంచి ప్రవేశపెట్టిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా మేము ఎవిడెన్స్ 1, ఎవిడెన్స్ 2 ఇవన్నీ మేము చూసాము. ఈయన తరపు నుంచి పెట్టిన కూడా చూసాము. చూసిన తర్వాత మేము ఇచ్చే జడ్జిమెంట్ కన్నా ముందు ఇటువంటి కేసే ఒకటి వచ్చింది. ఇది అన్సార్ మహమ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇటువంటి కేసుకి సంబంధించిన సిమిలర్ తీర్పు ఒకటి దాన్ని ఉటంకిస్తూ ఈ కేసులో మేము ఇచ్చే జడ్జిమెంట్ ఏమనగా, హ్యావింగ్ హర్డ్ బోత్ సైడ్స్ అండ్ పర్సూడ్ ద మెటీరియల్ ఆన్ రికార్డ్. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మేము 2 పక్షాల వాళ్ళు సమర్పించిన మెటీరియల్ ఎవిడెన్స్ చూసిన తర్వాత ఇట్ అపియర్స్ దట్ దేర్ ఇస్ ఎ డిలే ఇన్ లాడ్జింగ్ ద కంప్లైంట్. 4 ఏళ్ళ తర్వాత ఎందుకు ఇచ్చావమ్మా అని అడిగారు. ఇదే క్వశ్చన్ ఇవాళ అడిగితే ఇంత రచ్చ చేస్తున్నారే. సో అదే క్వశ్చన్ జడ్జి గారు అడిగారు. జడ్జి గారు అడిగితే ద రీజన్ ఫర్ సచ్ ఇనార్డినేట్ డిలే ఈజ్ నాట్ అట్ ఆల్ ఎక్స్ప్లెయిన్డ్. అడ్మిటెడ్లీ ద విక్టిమ్ అండ్ ద అక్యూజ్డ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ కన్సెన్షువల్ సెక్స్. వీళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారు అక్కడ. ఏమని? మేము ఒప్పుకోలతోనే ఇద్దరం కలిసి ఉన్నాం. అది రేప్ కిందకి రాదు కదా సార్? అదే మీకు 2 విషయాలు చెప్తాయి ఇక్కడ, చాలా గుర్తుపెట్టుకోండి. మగాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అమ్మాయి 18 ఏళ్ల కన్నా లోపు అయి ఉంటే ఒక్కరోజైనా సరే, 17 సంవత్సరాల 364 రోజుల అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయి ఒప్పుకున్నా సరే, ఆ అమ్మాయి ఇట్లా గన్ను పెట్టుకొని నాతో సంసారం చేస్తావా లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి అన్నా సరే, లేదు నీ మీద గన్ను పెట్టి నువ్వు ఇప్పుడు చేయకపోతే నేను చంపేస్తానన్నా సరే, నువ్వు గనక ఆవిడతో పాల్గొంటే అది పోక్సో చట్టం కింద రేప్. అర్థమైందా? ఇది ఇంకొకటి, అమ్మాయి 18 ఏళ్ళు దాటిన వాళ్ళైనా సరే, ఒకవేళ కనుక ఆ అమ్మాయి తాగేసి ఉన్నప్పుడు కనుక, తన అంగీకారం లేకుండా జరిగేదాన్ని, తాగేసి ఉన్నప్పుడు కనుక తన అంగీకారంతో జరిగిన, తనే నీ మీద ఎక్కి చేసినా కూడా నువ్వే చేసినట్టు. ఇది మన చట్టాలు. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ వీటి కింద అదే ఆవిడే ఒప్పుకుంది, అవును జరిగింది, కాకపోతే ఇప్పుడు కాదు, నేను ఒప్పుకోనే జరిగింది, కానీ వెన్ షీ ఈజ్ ఇన్ మైనర్ కాబట్టి ఇది రేప్ కిందకు వస్తుంది, కాబట్టి రేప్ కిందకు వస్తుంది. అవకాశవాదం అనమాట. అండ్ ఇంకొకటి తమాషా చెప్తా, ఆవిడ మైనర్ అనే విషయం చెప్పకపోతే అది ఎవరి తప్పు? ఆబ్వియస్గా ఆవిడ తప్పు కాదు, ఎందుకంటే ఆవిడ మైనర్ కాబట్టి తప్పులు చేసినా చల్లదు. అదేదో సినిమాలో చెప్తాడు, ఒక మైనరు కత్తి తీసుకొచ్చి మైనర్తో పొడిపించి చంపించేస్తాను నేను అంటాడు వాడు. అంటే వాడికి శిక్ష ఉండదు కదా. ఇలా కూడా వాడుకోవచ్చు మైనర్స్ని. మైనరే కదా, మైనర్ మిస్టేక్ అని వదిలేస్తారు. సో కాబట్టి ఏదో సినిమా కూడా గుర్తురావట్లేదు, మన విజయ్ దళపతి సినిమా, తమిళ్లో మన తెలుగులో కూడా ఏదో వచ్చింది. తుప్పు పట్టిన కత్తితోటి ఒక మైనర్తో పొడిపించేస్తాను నిన్ను, అప్పుడు తెలీదు, తర్వాత 8 నెలలు ఆ తుప్పు పట్టిన కట్టి లోపల సెప్టిక్ అయ్యి నువ్వు చచ్చిపోతావు, ఆ మైనర్కి శిక్ష కూడా ఉండదు అని చెప్పి ఏదో రైతులకు సంబంధించిన సినిమా అది. అటువంటివి ఉన్నాయి. బేసికల్లీ ఈ మైనర్కి సంబంధించిన కొంచెం అంతెందుకు, నిర్భయ కేసు ఉంది కదా, దాంట్లో రేప్ చేసిన వాళ్ళు ఒకడు మైనర్, వాడిని ఉరి తీయలేదుగా, ఉరి తీయలేదు, వాడిని శిక్ష కూడా వాడు యాజ్ ఇట్ ఈజ్ వాడు జూనియర్ కాబట్టి వాడిని కొన్నాళ్ళు వదిలేస్తారు వాడిని. సో మైనర్లకు ఉన్న వెసులుబాటు అనమాట. సో ఈవిడ మైనర్ కాబట్టి ఈవిడ అంగీకారంతో జరిగినా కూడా అది రేపే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈవిడ చీట్ చేసినా సరే ఆయనకి తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ తీసుకురా మనం పాల్గొనే ముందని చెప్పాడు. ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీసా? శృంగారంలో పాల్గొనే ముందు ఆధార్ సర్టిఫికేట్ చూసుకోండి అనేది. కానీ అక్కడ చాలా క్లియర్ కట్గా మోసానికి సాక్ష్యం కనబడుతుంది. ఇది మోసం చేసి నువ్వు లోపలికి వచ్చావు, డీ జోడీలో 18 నుంచి 24 అన్నప్పుడు నువ్వు నిజంగా మైనర్ అయ్యి ఉంటే. బేసిక్గా ఇప్పుడు డీ జోడీ 11లో ఆడిషన్ జరుగుతున్నప్పుడు తనకు 18 ఏళ్లకు పైనే ఉందని చెప్పుకుంది. అలా చెప్పుకున్నప్పుడు తప్పు ఆవిడదైనా కూడా, ఆవిడ మైనర్ అంటుంది కదా, మైనర్ మేజర్ అని చెప్పినా కూడా మైనర్ది తప్పు కాదు, అంటే తప్పే కానీ నేరం కాదు. ఆ లెక్కన నిజమైన తప్పు ఎవరిదంటే వాళ్ళ అమ్మది. వాళ్ళ అమ్మ కదా వెనకాల నుంచి. ఇప్పుడు మైనర్స్ ఎవరైనా తప్పు చేస్తే, మైనర్కి నువ్వు నీ కొడుకున్నాడు అనుకో, వాడికి స్కూటీ ఇచ్చేసావు, లేకపోతే వాడు వెళ్ళి దేన్నో గుద్దేశాడు అనుకో, ఎవరిది తప్పు? ఇది కంప్లీట్ చేసేస్తాను నేను, సారీ మధ్యలో ఎక్కడో వెళ్ళిపోయాం. సో ఇదంతా విన్న తర్వాత ప్రైమ్ ఆఫీస్ అంతా చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ టైంలో ఈవిడ మేజర్లానే అనిపిస్తుంది కూడా, ఈవిడ కలిసి ఉన్న టైంలో. అంటే అప్పుడు 18 ఏళ్ళ కన్నా ముందు కాదు, 18 ఏళ్ళ తర్వాత కూడా మేము కలిసి ఉన్నామని నేను చెప్పింది. 18 ఏళ్ళ తర్వాత కలిసి ఉన్న దానికి సాక్ష్యాలు ఇదిగో మెండుగా బోల్డ్ ఉన్నాయి.
సో కాబట్టి 18 ఏళ్ల తర్వాత ఈవిడే ఫుల్ కాన్షియస్లో ఉంది కదా అని కూడా రాశారు. ఓకే, ఇట్ అపియర్స్ దట్ షీ ఈజ్ ఎ మేజర్ అండ్ షీ ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు టేక్ హర్ ఓన్ డిసిషన్. మరి మేజర్ అయిన తర్వాత నీ డిసిషన్ నువ్వు తీసుకోగలవు కదా, అయినా కూడా ఆయనతో ఎందుకు కలుస్తున్నావు? ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆయనకి బెయిల్ గ్రాంట్. ఒక్కళ్ళు చేసిన తప్పకి ఇద్దరిని మనం శిక్షించలేము. ఇన్ ద వ్యూ దట్ ద పిటిషనర్ అండ్ అక్యూజ్డ్ అలోన్ కెనాట్ బి మేడ్ లయబుల్ ఫర్ ద కన్సెన్షువల్ యాక్ట్స్. సో ఒక్కళ్ళని మాత్రమే శిక్షించలేము అని చెప్పి బెయిల్ గ్రాంట్ చేశారు. సో ఇద్దరి తప్పు ఉండడం వల్ల తదుపరి విచారణ తర్వాత ఏదైనా డిసిజన్ తీసుకునే అవకాశాలు ఉంది. అంతే. ఓకే, సో ఇది జడ్జిమెంట్. ఇది ఏదో ఆషామాషిగా ఊరికి వచ్చిన బెయిల్ కాదు.